నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. అశోక చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్ నుంచి డాక్టర్ సచిన్ కుమార్ గుల్వే గారు మనతో పాటు ఉన్నారు. మనలో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. అంటే స్పీచ్ థెరపీ అనేది తీసుకున్న తర్వాత బిహేవియర్ ఎలా ఉంటుంది? స్పీచ్ థెరపీ మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? అండ్ ఏ ఏజ్ వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఇస్తారు అని. సో అవన్నీ మనతో పాటు ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు. ఆయనతో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, చాలా మందికి అసల స్పీచ్ థెరపీ అంటే ఏంటో తెలీదు. ఈ స్పీచ్ థెరపీ అంటే ఏంటి? స్పీచ్ థెరపీ అంటే ఎవరికైతే మాటలు మాట్లాడడానికి కానివ్వండి, లేదంటే ఏదైనా భాష మాట్లాడడానికి ఇబ్బందులు పడుతున్నారు, లేదు అంటే సరిగా స్పష్టత రావడం లేదు, లేదంటే ఫ్లూయెన్సీ అనేది లేదు, క్లారిటీ అనేది లేదు, లేదంటే మిస్ఆర్టికులేషన్ చేస్తున్నారు, లేదంటే స్టట్టరింగ్ ఉంది, ఇలాంటి ఏ ఇష్యూ అయినా అంటే మనకి మాట్లాడడంలో కానివ్వండి, లేదు అంటే మనకి గొంతు బయటికి తీయడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నాము అన్న కూడా మనము వాళ్ళందరికీ స్పీచ్ థెరపీ అనేది ఇవ్వచ్చు. స్పీచ్ థెరపీ అంటే మాటలకి ప్లస్ శబ్దాలకి సంబంధించింది. స్పీచ్ థెరపీ అన్నా, లాంగ్వేజ్ థెరపీ అన్నా రెండు ఒకటేనా? మ్యాక్సిమం రెండు వస్తుంది. ఎప్పుడైతే ఫొనెట్ చేయగలుగుతున్నామో, ఫొనేషన్ ఈజ్ నథింగ్ బట్ స్పీచ్ అండి మనకి ఇక్కడ. సో ఎప్పుడైతే మనం ఫొనెట్ అంటే శబ్దాలు బయటకు తీయగలుగుతున్నామో, అంటే ఆ శబ్దాల ద్వారా మన ఏదైతే ఈ లిప్ ఉంది, టంగ్ ఉంది, లారింగ్స్ ఏదైతే ఉందో, దీని ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే ఒక లాంగ్వేజ్కి షేప్ అనేది ఇస్తున్నాము. ఒక సౌండ్ అనేది మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాము. ఆ సౌండ్ని షేప్ అనేది మెయింటైన్ చేస్తున్నాము. దాని కింద మనం ఆ షేప్ని మనము లాంగ్వేజ్ అని అంటున్నాము. అంటే మనకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేవి ఇవి కంప్లీట్ లాంగ్వేజెస్, ఇవన్నీ భాషలు ఇవన్నీ మనకి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ సౌండ్ వీఆర్ క్రియేటింగ్ లాంగ్వేజెస్ ఆర్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ లాంగ్వేజెస్ అని కూడా మనం. అసలు స్పీచ్ థెరపీ మనం ఏ ఏజ్ నుంచి ఇవ్వచ్చు అంటారు? సో పిల్లలకి మనము అర్లీ ఏజ్ నుంచి కూడా ఇవ్వచ్చు. డిపెండ్స్ అపాన్ ద కండిషన్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఆటిజం, ADHD పిల్లలు అయితే వాళ్ళకి ఒక 16 months నుంచి మనం స్పీచ్ థెరపీ అనేది స్టార్ట్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఏదైనా డౌన్ సిండ్రోమ్ బేబీ ఉంది, మనకు అలా అనిపిస్తుంది అంటే వాళ్ళ ఓరోమోటర్ ఎక్సర్సైజెస్ వాళ్ళకి చేయాల్సి ఉంటుంది చాలా వరకు. ఎందుకంటే ఈ సెరెబ్రల్ పాల్సీ కానివ్వండి, డౌన్ సిండ్రోమ్ కానివ్వండి, ఈ పిల్లల్లో ఏంటంటే మోటార్ ఏదైతే ఉంటుందో సిస్టమ్ ఏదైతే అది కాస్త వీక్గా కనిపిస్తుంది మనకి. ఈవెన్ దో వాళ్ళకి ఏంటంటే మింగడంలో కానివ్వండి, నమలడంలో కానివ్వండి ఇబ్బందులు గురికి చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే దే వోంట్ స్వాలో ప్రాపర్లీ యాజ్ వెల్ యాజ్ చూ ప్రాపర్లీ. వాళ్ళకైనా మనము మంత్స్ బేబీస్ ఉన్నప్పుడే మనము స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ అనేది ఇవ్వచ్చు. యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది కూడా చేయొచ్చు. సో ముందుకెళ్ళి వాళ్ళ డిలే ఏదైతే ఉంటుందో అది కాస్త మనం తగ్గించి వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడడం కానివ్వండి, లేదంటే ఈ నమలడము, ఉంచడము, యాజ్ వెల్ యాజ్ బ్లో చేయడము అనేది కూడా వాళ్ళకి ఏజ్కి తగ్గట్టుగా వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. మనం అంటే ఎర్లీ ఐడెంటిఫై చేసినా కూడా మనము ఎర్లీ ఇంటర్వెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఐడెంటిఫై చేసిన మాత్రాన మనకి ఇంటర్వెన్షన్ అయిపోతుంది అని అనుకోకూడదు ఇక్కడ. పిల్లలకి అంటే స్పీచ్ థెరపీ ఎలా ఇస్తారు? అంటే అప్పుడు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయేమో, అసలు ఎలా చేస్తారో ఏంటనే డౌట్స్ ఉంటాయి కదా. అండి, ఫస్ట్ మనం ఏదైనా స్పీచ్ థెరపీ ఇవ్వాలి అంటే వీ నీడ్ టు అసెస్ ద చైల్డ్. బాబు యొక్క భాష అర్థం చేసుకునే వయసు ఎంత ఉంది, అలాగే మాట్లాడే వయసు ఎంత ఉంది అనేది కూడా మనం ఇక్కడ అసెస్మెంట్ ద్వారా తెలుసుకుంటాము. అంటే మనం ఏదన్నా వింటున్నాము, ఫస్ట్ మనకి ఎప్పుడైనా ఏదైనా భాష నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనకి అర్థం చేసుకోవడం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడే వాళ్ళు, మనం అంటే మాతృభాష తెలుగు ఉన్న వాళ్ళకి హిందీ అనేది అంత పర్ఫెక్ట్గా మాట్లాడలేరు. కాకపోతే ఏమంటారు అక్కడ, నేను మాట్లాడలేను కాకపోతే నాకు అర్థమవుతుంది, లేదు అంటే నాకు కంప్లీట్గా అర్థమవుతుంది, నేను మాట్లాడలేను స్పష్టంగా అని అంటారు. అంటే ఏ భాష అయినా మనం తీసుకుంటే ఫస్ట్ మనకి అర్థం చేసుకోవడం అనేది వస్తుంది. సో యాజ్ అ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్గా ఎప్పుడైతే మనం స్పీచ్ థెరపీ ఎప్పుడైతే ఇస్తున్నామో వీ నీడ్ టు వర్క్ ఆన్ బోత్ ద ఏరియాస్. ఒకటి వచ్చేసి మనకి అండర్స్టాండింగ్ ఎంత ఉంది, ఎంత అర్థం చేసుకుంటున్నాడు, ఎన్ని కమాండ్స్ ఫాలో అవుతున్నాడు అనేది మనం చూడాలి ఇక్కడ. దానిపైన ఒక వర్కౌట్ చేస్తాం మనము. ఆ ట్రీట్మెంట్లో ఇది భాగం అన్నమాట. అర్థం అవ్వడం అనేది వస్తేనే, దాంతోపాటు ఈ సక్కింగ్, లిక్కింగ్, బ్లోయింగ్, స్పిట్టింగ్, చూయింగ్ అనేది వస్తే, ఈ రెండు ఏరియాస్ బాగా పెరిగితే దెన్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అనేది మనకు వస్తుంది. ఎందుకంటే ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అనేది రావాలి అంటే, మాట్లాడడం అనేది రావాలి అంటే మనకి ఓరోమోటర్ కోఆర్డినేషన్ కూడా ఉండాలి. ఓరోమోటర్ కోఆర్డినేషన్ లేదు అంటే ఈ స్పిట్టింగ్, బ్లోయింగ్ అనేది కూడా చాలా సందర్భాల్లో మనకి పిల్లల్లో రాదు. సో ఇక్కడ మనం 3 ఏరియాస్ పైన మనం వర్కౌట్ చేస్తాం. ఒకటి రిసెప్టివ్ లాంగ్వేజ్,
సెకండ్ ఈజ్ మన వెజిటేటివ్ స్కిల్స్. అదే వెజిటేటివ్ స్కిల్స్ అంటే ఈ స్పిట్టింగ్, లిక్కింగ్, బ్లోయింగ్ అనేది మనకి వెజిటేటివ్ స్కిల్స్ అని అంటాము. దాంతోపాటు ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అంటే ఈ కోఆర్డినేషన్ బాగా వస్తే పిల్లలు మాట్లాడడం అనేది స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్లో మిస్ఆర్టికులేషన్స్ అనే అంటాం మనం. అంటే బుద్దుగా మాట్లాడుతూ ఉంటారు పిల్లలు, స్పష్టత అనేది ఉండదు. సో ఈ మిస్ఆర్టికులేషన్స్ అండ్ ఫ్లూయెన్సీ పైన కూడా మనము ఇక్కడ ట్రీట్ అనేది చేస్తాం. సో దాని ద్వారా ఏమవుతుంది అంటే పిల్లల్లో స్పష్టంగా మాట్లాడడం అనేది వస్తుంది మనకి. ఓకే. అసలు ఇట్స్ ఎ కంప్లీట్ ప్రాసెస్. ఓకే. పిల్లలకి కొంతమందికి త్వరగా మాటలు వస్తాయి, కొంతమందికి లేట్గా మాట్లాడుతూ ఉంటారు. అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటారు లేట్గా మాటలు రావడానికి? లేట్గా మాట్లాడడానికి రావడానికి మనకి ముఖ్యంగా ఒకటి మోటార్ డెవలప్మెంటల్ డిలే ఏమైనా ఉందా, పిల్లల్లో హెల్త్ ఇష్యూ ఏమైనా ఉందా, ఫిట్స్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే కంజనటల్ డిసీజ్ ఏమన్నా ఉన్నాయా అన్నది మనం గుర్తించాల్సింది ఇక్కడ ఫస్ట్ పాయింట్. ఒకవేళ ఇదన్నీ ఏం లేవు అయినా మనకి మాటలు డిలే అవుతున్నాయి అని అనుకుంటే కనుక బాబు యొక్క బిహేవియర్, బాబు పాపది బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళు మనల్ని ఎంత అర్థం చేసుకుంటున్నారు అన్నది కూడా మనము చూడాల్సి ఉంది. కొన్ని సందర్భాల్లో బిహేవియర్ ఇష్యూస్ ఉన్నా కూడా పిల్లల్లో ఈ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ డెవలప్మెంటల్ డిలే అనేది మనకు కనిపిస్తుంది. చాలామంది పేరెంట్స్ అంటారు మా పాప కంప్లీట్గా అర్థం చేసుకుంటుంది కాకపోతే మాట్లాడదు, జస్ట్ సైగళ్ళ ద్వారానే చెప్తూ ఉంటుంది అని మేము వింటూ ఉంటాము. ఇది అలాంటప్పుడు మీ పిల్లల్ని ఈ స్పిట్టింగ్, లిక్కింగ్, బ్లోయింగ్ అనేది చాలా క్లియర్గా నేర్పించండి. స్పిట్ ఎలా చేయాలి, బ్లో ఎలా చేయాలి అనేది నేర్పించండి. దాంతోపాటు మీరు మాటలు అంటే బుడి మాటలు లైక్ పాప, తాత, లాలా, మామ ఇలాంటి పదాలు అంటే దీన్ని మనం బైలేబియల్ వర్డ్స్ అని అంటాము. ఇలాంటి బైలేబియల్ కానివ్వండి లేదంటే డెంటల్ సౌండ్స్ కానివ్వండి మనం నేర్పిస్తే కనుక పిల్లల్లో ఈ చిన్న పదాలు మాట్లాడుతూనే తర్వాత వర్డ్స్ లాగా వాళ్ళు ఫామ్ చేయడము, లేదంటే కంబైన్ వర్డ్స్ లాగా అంటే ఫ్రేజ్ లెవెల్లో ఫామ్ చేయడము అనేది వస్తుంది. బట్ ఫస్ట్ అయితే మీరు ఫొనిమ్స్ అనేది నేర్పించండి పిల్లలకి. ఫొనిమ్స్ అనేది నేర్పిస్తే దాని తర్వాత వర్డ్స్ వచ్చిన తర్వాత కంబైనింగ్ వర్డ్స్ అంటే ఫ్రేజ్ లెవెల్లో మనం అప్పుడు పిల్లల్ని అలా నేర్పించవచ్చు. ఫ్లూయెన్సీ అనేది మనకి పిల్లల్లో ఒక 3 years, 5 years, 7 years దాకా డెవలప్ అవుతూ పోతుంది. మోర్ ఓవర్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్కడ అంటే వొకాబులరీస్ పైన. అంటే పిల్లలకి ఎంత వొకాబులరీ ఉంటుందో అంత బాగా వాళ్ళు మాట్లాడడానికి దోహదపడుతుంది. బట్ మోర్ ఓవర్ మనకి డిలే అనేది జరుగుతుందంటే ప్రైమరీ హెల్త్ ఎలా ఉంది, సెకండరీ ఇంకా వచ్చేసి ఏమైనా ప్రాబ్లం, ఏమైనా హెల్త్ ఇష్యూ ఏమైనా ఉందా, లేదంటే ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అన్నది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దవాళ్ళకి ఏ సందర్భాల్లో మనం ఈ స్పీచ్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది? మోస్ట్ ఆఫ్ ద టైం ఏదైతే ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజురీ అవుతుంది, లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు కానివ్వండి మనము స్పీచ్ థెరపీ అనేది ఇవ్వచ్చు. అంటే ఆ టైంలో ఏమవుతుంది అంటే ఏదైతే మనకి బ్రెయిన్లో ఏరియా, లాంగ్వేజ్ ఏరియా ఉంది, స్పీచ్ ఏరియా ఉంది, మ్యూజిక్ ఏరియా ఉంది, ఈ ఏరియాస్ ఎప్పుడైనా మనకి డ్యామేజ్ అవుతాయి లేదంటే మోటార్ సిస్టమ్ ఎప్పుడైనా డ్యామేజ్ అవుతే వీళ్ళకి సక్కింగ్, లిక్కింగ్, బ్లోయింగ్లో కూడా ప్రాబ్లం అనేది వస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్లో కూడా అంటే మాట్లాడడంలో కూడా వాళ్ళకి అప్పుడు ఇబ్బందులకు గురవుతారు. అంటే మాట్లాడలేరు, మాట అనేది కంప్లీట్గా పడిపోతుంది వాళ్ళకి. కొంతమందికి మాటలు వచ్చిన స్పష్టత అనేది ఉండదు. అప్పుడు ఎందుకంటే ఈ మోటార్ వీక్నెస్ ఉండడం వల్ల కూడా మనము ఫ్లూయెన్సీ అనేది కోల్పోతాము. సో అలాంటి వల్ల అంటే అఫేజియా కానివ్వండి, డిస్ఫేజియా కానివ్వండి, డిసార్థియా కానివ్వండి, అప్రాక్సియా కానివ్వండి, ఇలా కండిషన్స్ అనేవి ఉన్నాయి మనకి. ఈ కండిషన్స్లో మనం వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇవ్వడము, స్వాలింగ్ థెరపీ ఇవ్వడము అనేది మనం చేస్తాము మోస్ట్ ఆఫ్ ద టైం. అంటే స్పీచ్ థెరపీకి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? చిన్నపిల్లలు కానివ్వండి ఈ ఏజ్ నుంచే ఇవ్వాలి అని చెప్పి ప్రతి కండిషన్కి మనము స్పీచ్ థెరపీ అనేది ఇవ్వచ్చు అండి. ఇఫ్ దే ఆర్ ఫేసింగ్ ఎనీ డిఫికల్టీ ఇన్ స్పీచ్ అట్ ఎనీ ఏజ్ గ్రూప్, అంటే ఈ వయసు నుండి ఈ వయసు వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టు అలా ఏం లేదు, ఎవరికైనా స్పీచ్ థెరపీ ఇవ్వచ్చు మనము. కాకపోతే కండిషన్ని బట్టి మనము ఆ కండిషన్ని అసెస్మెంట్ చేసిన తర్వాత దాని ఆధారంగానే మనము స్పీచ్ థెరపీ అనేది ఇవ్వగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనము పెద్దవాళ్ళల్లో అయితే స్ట్రోక్ పేషెంట్స్కి వాళ్ళకి అని అనుకున్నాం. కొంతమందిలో
వాయిస్ థెరపీ కూడా ఇస్తాం మనము. వాయిస్ థెరపీ అంటే ఎవరికైతే ట్రకియస్టమీ అయింది, లేదంటే కొందరికి హోర్స్ వాయిస్, హార్ష్ వాయిస్ అనేది ఉంటుంది, కొందరికి బ్రెతీ వాయిస్ ఉంటుంది. డ్యూ టు డిస్ఫంక్షన్ ఆఫ్ ఓకల్ నాడ్యూల్స్ కానివ్వండి, ఓకల్ ఫోల్డ్స్ కానివ్వండి, లేదంటే పాపిలోమా కానివ్వండి, ఓకల్ ఫోల్డ్స్ పైన ఉండడం వల్ల కూడా వాళ్ళల్లో కూడా మనము ఈ ఓకల్ ఫోల్డ్ సరిగ్గా ఫంక్షన్ లేదు అని అనుకున్నప్పుడు కూడా మనము ఈ స్పీచ్ థెరపీ అనేది మనము ఇవ్వచ్చు వాళ్ళకి. సో దెర్ ఈస్ నో ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ లేదు. ఓకే. అంటే చిన్న పిల్లల్లో చాలామందికి స్పీచ్ థెరపీ నీడ్ ఉంటుంది. బట్ పేరెంట్స్‌కి అంత అవేర్‌నెస్ లేక ఇవ్వాలో వద్దో తెలియక కొంతమంది ఉంటారు. అసలు దాని గురించి మీరేం చెప్తారు? అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ కిడ్ని అండర్స్టాండ్ చేసుకోండి. కిడ్ మీ మాటలు అర్థం చేసుకుంటున్నాడా లేదా, మీ మాటలు ఫాలో అవుతున్నాడా లేదా, మీ చెప్పిన మాటలకి ఎగ్జిక్యూట్ చేస్తున్నాడా లేదా అనేది మాత్రం మీరు ఫస్ట్ చూడాల్సిన పాయింట్ ఇక్కడ. ఒకవేళ మీ కిడ్ మీరు చెప్పిన మాటలు, అంటే ఒక 3 years ఓల్డ్ కిడ్ ఉన్నాడు అంటే ఇవన్నీ ఫాలో అవ్వడము, ఎగ్జిక్యూట్ చేయడం చేస్తారు పిల్లలు. కాకపోతే 3 years వచ్చినా కూడా వాళ్ళు మాటలు ఫాలో అవ్వడం లేదు, వినడం లేదు, మీరు చెప్పింది చేయడం లేదు అని అనుకుంటే మాత్రం అక్కడ 2 ఉన్నాయి మనకి ఇక్కడ. ఒకటి కాంప్రిహెన్సివ్ లాంగ్వేజ్, అంటే రిసెప్టివ్ లాంగ్వేజ్ అనేది డిలే ఉంది, యాజ్ వెల్ యాజ్ మనకి ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అనేది డిలే అనేది కనిపిస్తుంది. సో మీరు ఈజీగా ఇది 1 yearలోనే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు మీరు డిలే ఉందా లేదా. ఇంకా బెస్ట్ ఏంటంటే 18 monthsలో అయితే ఇంకా చాలా బాగా మనకు కనిపిస్తుంది. ఒకవేళ మీకు డిలే అనిపిస్తుంది అంటే డెఫినెట్గా వాళ్ళకి ఏదైతే వర్చువల్ గ్యాడ్జెట్స్ ఉన్నాయో, వర్చువల్ గ్యాడ్జెట్స్ లైక్ ఫోన్ కానివ్వండి, ట్యాబ్ కానివ్వండి, టీవీ కానివ్వండి, ఇలాంటివన్నీ కట్ ఆఫ్ చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. యాక్టివిటీస్ తో కూర్చోకుండా ఆడుతూ వాళ్ళకి పాడుతూ కానివ్వండి అలా నేర్పించండి పిల్లలకి. మన హావాభావాలు అనేది నేర్పించండి. ప్లస్ ఇంటరాక్షన్ అనేది పెట్టండి. అంటే ఎక్కువ మందితో కలవడం కానివ్వండి, ఎక్కువ మందితో ఆడుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. అలా మనం ఈ స్పీచ్ డిలేని మనము అరికట్టవచ్చు. ఒకవేళ అప్పటికి మీకు మాటలు రావడం లేదు అని అంటే మాత్రం డెఫినెట్గా మీరు స్పీచ్ థెరపిస్ట్ని సంప్రదించవచ్చు. స్పీచ్ థెరపీ అంటే అసలు ఎటువంటి ఎక్సర్సైజెస్ అన్నీ చెప్తారు మీరు? ఎక్సర్సైజెస్ అంటే ఎప్పుడైతే మనకి సకింగ్, లికింగ్, బ్లోయింగ్, స్పిట్టింగ్ అనేది లేనప్పుడు మనం ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది చేస్తాము. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే కొంతమందికి టంగ్ మూమెంట్ ఉండదు, కొంతమందికి చీక్ మూమెంట్ ఉండదు, కొంతమందికి సాఫ్ట్ ప్యాలెట్ మూమెంట్ అనేది ఉండదు. లేదు అంటే మోటార్ డెవలప్మెంటల్ డిలే ఉంది అనుకోండి. ఆ కేసెస్లో కూడా ఈ మసిల్ ఏదైతే ఉంటుందో అది వీక్గా కనిపిస్తుంది. అది స్ట్రెంథెన్ చేయడానికి మనము కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తాం. దాన్ని బ్లోయింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. లేదంటే జీ వైపుతో కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి మనకి, అది చేస్తాము. యాజ్ వెల్ యాజ్ మనకి చూవర్ ఉంటుంది, మనకి జా స్ట్రెంచ్ చేయడానికి ఈ చూవర్ని ఉపయోగించడం అనేది చేస్తాము. స్ట్రక్చర్ది ఉంటుంది మనకి. సో దాని ద్వారా మనకి ఏదైతే చీక్ మజిల్ ఏదైతే ఉంటుందో అది గట్టిపడుతుంది, ఒక అప్రోప్రియేట్ లెవెల్కి అనేది వస్తుంది మనకి. అసలు ఇలా నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనేవి ఉన్నాయి మనకి. సో దాని ద్వారా ఏంటంటే ఈ ఓరోమోటర్ కోఆర్డినేషన్ వస్తుంది ఎక్సర్సైజెస్ ద్వారా మనకి. సో ఈ ఓరోమోటర్ ఒక అడిక్వేట్ లెవెల్లో వచ్చింది, ఒక నార్మల్ లెవెల్లో వచ్చిందంటే మాట్లాడడానికి పిల్లలకి చాలా ఈజీ అనేది అవుతుంది. పిల్లల్లో అనే కాదు, ఇది పెద్దవాళ్ళలో కూడా మనం చేయొచ్చు ఓరోమోటర్ ఎక్సర్సైజెస్. ఆరల్ ప్లేస్మెంట్ థెరపీ అన్న, స్పీచ్ థెరపీ అన్న రెండు ఒకటేనా? స్పీచ్ థెరపీలో ఒక పార్ట్ అండి ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ మనకి. సో ఇందాక మనం అనుకున్నట్టు ఈ వెజిటేటివ్ స్కిల్స్ ఎవరికైతే ఉండవో దాహోదం అంటే ఎక్కువ పడుతుంది ఈ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ చేయడం వల్ల. వాళ్ళకి మాటల స్పష్టత అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ఈ బ్లోయింగ్ కానివ్వండి, లేదంటే స్పిట్టింగ్ కానివ్వండి, లేదంటే స్వాలోయింగ్ కానివ్వండి, దీంట్లో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది. బట్ దానికి సర్టిఫైడ్ అయి ఉండాలి మనం ఇక్కడ. సర్టిఫైడ్ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీస్ దగ్గర మీరు ఎవరి దగ్గర అయినా వెళ్ళొచ్చు. దీంట్లో 4 levels అనేవి ఉన్నాయి మనకి. సో ఇఫ్ దే ఆర్ డూయింగ్ దెన్ ఇట్ హెల్ప్స్ అ లాట్. మీరు వితిన్ 1 monthలోనే మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి మనకి. వన్స్ స్పీచ్ థెరపీ ఏదైతే ఉందో అది ఇచ్చిన తర్వాత కిడ్స్లో మనం ఎన్ని రోజుల్లో ఆ డిఫరెన్స్ చూస్తాము, అండ్ అది తీసుకున్న తర్వాత కంప్లీట్గా వాళ్ళు మాట్లాడగలుగుతారు అని చెప్పొచ్చు? అండి, యాజ్ ఐ సెడ్ దాట్కి ఫస్ట్ మనము అసెస్ చేస్తాము ఏ కిడ్కి అయినా సరే. ఓకే, అసెస్ చేసిన తర్వాత వాళ్ళ రిసెప్టివ్ లాంగ్వేజ్ ఫస్ట్ మనం చేయాల్సిన డెవలప్ రిసెప్టివ్ లాంగ్వేజ్. వన్స్ రిసెప్టివ్ లాంగ్వేజ్ అండ్ వెజిటేటివ్ స్కిల్స్ వచ్చాయి అంటే మాత్రం వితిన్ స్పాన్ ఆఫ్ 1 monthలోనే మనం ఇంప్రూవ్మెంట్ అనేది చూడగలుగుతాం పిల్లల్లో. అంటే మాటలు అనేది వాళ్ళకి ఈజీగా వచ్చేస్తాయి. కాకపోతే ఇక్కడ క్రూషియల్ పార్ట్ ఏంటంటే ఈ కాంప్రిహెన్షన్, అంటే అర్థం చేసుకునేది, ప్లస్
ఈ సక్కింగ్ లిక్కింగ్ బ్లోయింగ్ స్పిట్టింగ్ ఏదైతే ఉందో అది రావడం చాలా క్రూషియల్ పిల్లల్లో. ఇది రాకుండా మాట్లాడతారు పిల్లలు అంటే వాళ్ళ మూడ్ని బట్టి వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడడం అలా చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ఆన్ అండ్ ఆఫ్ బేసిస్లో ఉంటుంది మనకి. బట్ ఇవన్నీ వచ్చిన తర్వాత మాత్రం ఆన్ డిమాండ్ స్పీచ్ అనేది మనం పిల్లల్లో చాలా బాగా చూస్తాం మనం. అంటే అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితే సుమన్ టీవీ ఆడియన్స్కి ఇచ్చారు. అండ్ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మీ బ్రాంచ్ డీటెయిల్స్ ఒకసారి ఆడియన్స్ కోసం. మనకి సిటీ త్రూ అవుట్లో మనకి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్వి 5 బ్రాంచెస్ ఉన్నాయి. అది యశ్రావ్ నగర్, జూబ్లీ హిల్స్, సుచిత్ర, కేపీహెచ్పి అండ్ ఎల్బీ నగర్లో మనకి బ్రాంచెస్ ఉన్నాయి. సో మీకు నియరెస్ట్ ఏ ఏరియా అయితే అవుతుందో మీరు అక్కడే వెళ్ళి మీరు కన్సల్ట్ అనేది అవ్వచ్చు. చూసారు కదా, మీకైతే ఇది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియో అని నేనైతే అనుకుంటున్నాను. సచిన్ కుమార్ గారు 10 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ డాక్టర్. మీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నట్టయితే నియర్ బై బ్రాంచ్కి విజిట్ అవ్వండి. లేదు అంటే కింద స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.